హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరియర్ బిగ్ స్టడీ సర్కిల్. మనకి ఆర్పిఎఫ్ నుండి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్టర్ ఆఫ్ రైల్వేస్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ మనకి రీసెంట్గా ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ అనేది క్లోజ్ అయింది. అప్లికేషన్ ఆన్లైన్ చేసుకోవడానికి ఆ డేట్ అనేది క్లోజ్ అయింది. కానీ అభ్యర్థుల కోసం మరో అవకాశం కూడా కల్పించారు. ఏంటనేది ఈ వీడియోలో మనం చూద్దాం. ఇంపార్టెంట్ నోటీస్: అటెన్షన్ టు ద అప్లికేషన్ సబ్మిటెడ్ క్యాండిడేట్స్ ఆఫ్ CN number RPF 1 2024 sub inspector and executive and RPF constable for application fee payment. అంటే ఈ అప్డేట్ దేనికి సంబంధించిందంటే ఆర్పిఎఫ్ ఫీజు గురించి అండి. అంటే చాలామంది లాస్ట్ మూమెంట్లో ఏమైందంటే వాళ్ళు అప్లికేషన్ అంతా వాళ్ళు ఫిల్ చేస్తారు. ఫైనల్లో వాళ్ళు పేమెంట్ చేసేటప్పుడు చాలామంది కావలేదు, చాలామంది నన్ను అడిగారు. అయితే చూడండి, వాళ్ళ కోసమే ఒక మంచి అవకాశం ఇచ్చారు. చూడండి, వన్ టైమ్ ఆపర్చునిటీ ఫర్ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ టు దోస్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ ఆల్రెడీ సబ్మిటెడ్ దేర్ అప్లికేషన్ బిఫోర్ క్లోజింగ్ డేట్ 14/5/2024. అంటే వాళ్ళ అప్లికేషన్ని 14/5 అంటే మే 14వ తేదీ లోపు వాళ్ళు ఏంటంటే అప్లికేషన్ సబ్మిట్ చేశారనుకోండి. అంటే వాళ్ళు ఫీ పేమెంట్ చేయకపోయినా సబ్మిట్ చేసిన వాళ్ళకి వాళ్ళకి ఫీజు పేమెంట్ చేసుకునే అవకాశం ఈరోజు ఇవ్వడం జరిగింది. ఇన్ వ్యూ ఆఫ్ many queries complaints arisen on closing date for fee payment against already submitted an online application for RPF 1 2024 RPF SI constable. It has been decided to provide an opportunity for payment of application fee to those candidates who have submitted their application before closing date and failed to make payment. The fee payment window for such candidates will be available from 18/5/2024 to 25/2024. అంటే వాళ్ళకి 2 days టైం ఇవ్వడం జరిగిందండి. ఈరోజు మనకి 18th అండి. ఈ రోజు నుండి నెక్స్ట్ 2 days వరకు ఫీజు పేమెంట్ చేసుకునే అవకాశం వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఎవరైనా ఇంకా ఫీజు పేమెంట్ చేయకపోతే వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీరు అప్లై చేయండి అండి. తర్వాత those candidates who have submitted their online application before closing date 14/5/2024 and unable to pay the fee can now pay fee by clicking pay now button in their application history page after login with క్లియర్గా మీకు అంటే యాస్టీజ్ బిఫోర్కి ఎలా ఉంటుందో ప్రాసెస్ అలాగే ఉంటుంది. అంటే పే నౌ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ మీకు క్యూఆర్ కోడ్ ఉంటుంది, యూపీఐ ఉంటుంది, నెక్స్ట్ కార్డు ద్వారా పే చేయొచ్చు. సో ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇంకో అప్డేట్ కూడా రావడం జరిగింది. అది ఏంటంటే ఆర్ఆర్బి ఏఎల్పి గురించి అండి. ఆ అప్డేట్ కూడా మనం చూద్దాం. ఇక్కడ క్లియర్గా చూసినట్లయితే మనం కెరీర్ బిగ్ స్టడీ సర్కిల్ టెలిగ్రామ్ ఛానల్లో మనం ఉన్నాం. ఇప్పుడు చూసినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ ఇది దేనికంటే ఆర్ఆర్బి ఏఎల్పి నోటిఫికేషన్ యొక్క అప్డేట్ అండి. ఏంటని చూసినట్లయితే అటెన్షన్ ఫర్ ద క్యాండిడేట్స్ నోటిఫికేషన్ 1 2024 ఇన్ ఏఎల్పి. వాళ్ళకి ఏంటంటే ఇది ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ కంప్లీట్ అయిపోయింది, చాలా రోజులు అయింది. వాళ్ళకి మరో అవకాశం ఇవ్వడం కూడా జరిగింది. ఏంటంటే ఫోటో సిగ్నేచర్ అనేది ఎవరైతే కరెక్ట్గా పెట్టలేదో వాళ్ళందరికీ కూడా మరో అవకాశం ఇవ్వడం జరిగింది. ద ఫోటో సిగ్నేచర్ ఆఫ్ ద ఫ్యూ క్యాండిడేట్స్ అగెన్స్ట్ 1 2024 ఏఎల్పి ఈజ్ నాట్ యాజ్ పర్ స్టాండర్డ్. అంటే వాళ్ళు మనకు స్టాండర్డ్ ప్రకారం వీళ్ళు ఫోటో అప్లోడ్ చేయకపోతే ఆ ఫోటో అనేది రిజెక్ట్ అవుతుంది. ఫోటో రిజెక్ట్ అయితే మీకు ఏమవుతుందంటే ఫైనల్లో అడ్మిట్ కార్డ్ రాదు. కాబట్టి వాళ్ళు యాజ్ పర్ ద నార్మ్స్ అంటే వాళ్ళు ఏదైతే గైడ్లైన్స్ ఇచ్చారో ఆ గైడ్లైన్స్ ప్రకారమే మీరు ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అది ద అవాయిడ్ రిజెక్షన్ ఆఫ్ అప్లికేషన్ నౌ దీస్ క్యాండిడేట్స్ ఆర్ హియర్ బై ఇన్ఫార్మ్డ్ దట్ ఫర్ ఆపర్చునిటీ టు అప్లోడ్ టు ఫ్రెష్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రఫీ అండ్ సిగ్నేచర్ అండ్ యాజ్ పర్ ద స్టాండర్డ్ స్పెసిఫికేషన్. అంటే ఎవరైతే మీకు ఒక ఈమెయిల్కి కానీ ఎస్ఎంఎస్కి కానీ మీకు ఒక మెసేజ్ వస్తుంది, మీరు ఫోటో సరిగ్గా అప్లోడ్ చేయలేదని, వాళ్ళు మాత్రమే మీకు ఈ వెబ్సైట్ అనేది ఎప్పుడు ఓపెన్ అవుతుందండి. ఈ లింక్ అనేది 27వ తేదీన ఓపెన్ అవుతుంది. 27 నుండి 31వ తేదీ వరకు మీకు ఈ టైం అయితే ఉంటుంది. ఈ టైంలో మీరు ఏం చేస్తారంటే ఎవరికైతే మీకు మొబైల్లో మెసేజ్ వచ్చిందో లేకపోతే ఈమెయిల్లో మెసేజ్ వచ్చిందో వాళ్ళు క్లియర్గా చూసుకొని ఆ ఫోటోని మీకు 30 to 70 KB మిడిల్లో ఉండాలి. ఆ KB మెన్షన్ చేయాలి. అదేవిధంగా మీకు ఫోటో బ్యాక్గ్రౌండ్ కూడా వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. ఆ వైట్ బ్యాక్గ్రౌండ్లోనే మీరు అప్లోడ్ చేయాలి. ఇది చాలా క్రూషియల్ ఇన్ఫర్మేషన్ అండి. ఇట్ మే బీ notified that if any candidates fails to upload proper photo and signature may be
signature by 31/5/2024 will result in automatic rejection of our application and no further correspondence will entertain on this account. అంటే మీరు ఫోటో కానీ సిగ్నేచర్ కానీ సరిగ్గా అప్లోడ్ చేయకపోతే, ఫోటో ఎస్పెషల్లీ ఫోటో అండ్ సిగ్నేచర్ సరిగ్గా అప్లోడ్ చేయకపోతే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది, మీకు ఫైనల్లో అడ్మిట్ కార్డ్ అనేది రాదు అనేది క్లియర్గా మీరు చెప్పడం జరుగుతుంది. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే హెల్ప్ డెస్క్లో నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మెయిల్కి కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉందా మెయిల్ కూడా మీరు క్వారీ మెసేజ్ కూడా పెట్టవచ్చు. సో ఇది ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఇంకెవరైనా మీరు ఏమైనా అప్లికేషన్లో ఫోటో కానీ సిగ్నేచర్ కానీ ఏమైనా తప్పులు చేసినట్లయితే ఆ సరిదిద్దుకునే అవకాశం వచ్చింది కాబట్టి ఈ అవకాశం మీరు వినియోగించుకొని సో మీ అప్లికేషన్ ప్రాపర్గా ఫిల్ చేయండి, మీకు అడ్మిట్ కార్డ్ అనేది వస్తుంది. క్లియర్గా చూడండి, ఇక్కడ మీరు ప్రాపర్గా చేయకపోతే మీకు అప్లికేషన్ రాదు, రిజెక్ట్ అవుతుంది, మీ అడ్మిట్ కార్డ్ రాదు. కాబట్టి అప్పుడు మీరు ఒక ఆపర్చునిటీ కోల్పోయినట్టే. సో ఇది కంప్లీట్గా రైల్వేలో వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ అండి. సో మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.